జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. స్టాఫ్ నర్సుల భర్తీకి నవంబర్ 17న సీబీటీ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారు. ఇక దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసులో 2024 జూలై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి. ఆన్లైన్లో ఒకసారి సమర్పించిన దరఖాస్తులో మార్పులు చేయడానికి వచ్చే నెల 16న ఉదయం 10:30 నుంచి 17 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్కు అవకాశం కల్పించారు. ఇక హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ అనుభవం ఉన్న వారు ధృవీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో ఏ సేవలు అందించి ఉంటే ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన నిపుణులు కమిటీకి రెఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన పత్రాలు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.